సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి విశాఖ వైసీపీ నేతలు ఇంకా తేరుకోలేదా? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఫ్యాన్ పార్టీలోనే ఉంటారా లేక కూటమిలోకి జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు వైలెంట్ గా వ్యవహరించి ఇప్పుడు సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి వైజాగ్ వైసీపీ నేతలు ఇంకా తేరుకోలేదు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి ప్రతిపక్ష టీడీపీ నేతలపై నోరు పారేసుకున్నారు. బుల్డోజర్లతో భవనాలు కూల్చివేశారు. అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారు. అంతేకాదు పేద ధనిక అనే తేడా లేకుండా ప్రజలను భయపెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారు. అక్రమాలను ప్రశ్నించిన ప్రజలు ప్రతిపక్షాలను వేధించి వెంటాడారు. ఇంకా కసి తీరకపోతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించి రాక్షసానందం పొందారు. 30 ఏళ్ల పాటు పవర్ తమదే అనే భ్రమంలో ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు హడలిపోతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీకి బంపర్ మెజార్టీని ప్రజలు ఇవ్వటాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేయడంపై ఓవైపు లోపల కుమిలిపోతూనే మరోవైపు రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై విరుచుకుపడి మాటల తోటాలు పేల్చిన నేతలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు మంత్రి పదవులను అనుభవించి బాగా లబ్ధి పొందిన నేతలు ఇప్పుడు అస్సలు వైసీపీ ఆఫీసు గడప కూడా తొక్కటం లేదు. తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్న నేతలు వైసీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. పార్టీ కార్పొరేటర్లు కండువాలు మార్చేస్తూ కూటమిలో జాయిన్ అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ, జనసేనలోకి వలసపోతున్న వారిని నిలువరించే కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సీరియస్ గానే పరిగణిస్తున్నారట. పార్టీ పవర్లో ఉన్నప్పుడు అన్ని ప్రయోజనాలు పొంది పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్ అవతారం ఎత్తిన నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇలాంటి నేతలక తమ అధినేత జగన్ పదవులు ఇచ్చింది అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు మదన పడుతున్నారు. విశాఖ వైసీపీ నేతల్లో కొందరికి వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయి. పార్టీ పవర్లో ఉన్న 5 ఏళ్లు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి తమ వ్యాపారాలతో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తీయని కలలు కన్నారు. కానీ వారి కలలు కల్లలై కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఫ్యాన్ పార్టీ నేతలు భయపడుతున్నారు. ప్రభుత్వంపై ఏ విమర్శ చేస్తే తమ కొంప ఎక్కడ మునుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. మీడియా ముందుకు రావటం మానేశారు. తాము ప్రభుత్వ విధానాలపై నోరు విప్పితే కూటమి నేతలు ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. దీంతో తమ గతి అధోగతి పాలవుతుందని హడలిపోతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీంతో మిగిలిన వారు అలర్ట్ అయ్యారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. అందుకే వైసీపీని విడిచి వెళుతున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. ఫ్యాన్ పార్టీ నేతలు కూటమి పార్టీల వైపు చూస్తున్నారని టాక్. కానీ ఆయా పార్టీల గేట్లు క్లోజ్ అవడంతో సైలెంట్ అయ్యారు. కేసుల నుంచి రక్షణ పొంది తమ వ్యాపారాలను సజావుగా నిర్వహించుకునేందుకు ఇంతకన్నా మరో మంచి మార్గం లేదని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు మంత్రులుగా పనిచేశారు. కొందరు నామినేటెడ్ పోస్టుల్లో పనిచేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు, ఆడారి ఆనంద్ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు పలువురు ఫ్యాన్ పార్టీ నేతలకు పెద్ద పెద్ద వ్యాపారాలే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రమే 4-5 సార్లు మీడియా ముందుకొచ్చారు. ఓటమికి కారణాలను శోధించేందుకు ఎండాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పోస్ట్ మార్టం మీటింగ్ కు హాజరయ్యారు. అంతేకాదు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మినహా మిగిలిన నేతలు, కార్యకర్తలకు కూడా కనిపించడం లేదు. బిజినెస్ మ్యాన్స్ పొలిటీషియన్స్ గా మారితే పరిస్థితి ఇలానే ఉంటుందని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కదా, ఏ వ్యాపారైనా తన సొంత లాభం మాత్రమే చూసుకుంటారు. పార్టీ ఏ వైపైనా పట్టించుకోరు. ఇటువంటి నేతలకే కదా మా జగనన్న పెద్దపీట వేశారని వైసీపీ కార్యకర్తలు మదన పడుతున్నారు.